నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ప్రజల ఒపీనియన్ న్యూస్ ఛానల్. ఈరోజు మనం కీసరాల మండలం యాదగిరిపల్లి గ్రామంలో ఉన్నామండి. ఈరోజు ఇక్కడ ఒక పెద్ద జాతర జరుగుతుంది. చిత్తారమ్మ అండ్ కొండపోచమ్మ టెంపుల్లో ఉన్నాం మనం ఇక్కడ. జనాలు మాత్రం తండోపతండాలుగా వస్తున్నారు. చాలా హడావిడి జరుగుతుంది ఇక్కడ. చాలా ఆనందంగా అనిపిస్తుంది చుట్టుపక్కల పరిసరాలు చూస్తుంటే. సో ఇక్కడ ఒక టెంపుల్ అనేది పోచమ్మ టెంపుల్, కొంతమంది చిత్తారమ్మ అని పిలుస్తారు అమ్మవారిని. చాలా భక్తితో కొలుస్తున్నారు. చాలా ఫేమస్ అంట, చాలా పవర్ఫుల్ అంట. కోరిన కోరికలన్నీ తీరుతుందని చెప్పి జనాల నమ్మకం. చాలా మంది వస్తున్నారు. ఇంకా మరికొన్ని విషయాలు మనతో పాటు మన చైర్మన్, అంటే టెంపుల్కి సంబంధించిన చైర్మన్ మన కొండబోయిన మల్లేష్ యాదవ్ గారు ఉన్నారు. అతన్ని అడిగి కొన్ని వివరాలన్నీ తెలుసుకుందాం రండి. నమస్కారం అండి మల్లేష్ గారు. నమస్కారం అండి, బాగున్నామండి. చెప్పండి సార్, అంటే ఎన్ని రోజులైందండి ఎప్పుడు ఈ జాతర జరగబట్టి ప్రతి సంవత్సరం జరుగుతుంటది జాతర. అయితే ప్రత్యేకంగా ఏంటిది చిత్తారమ్మ అంటే మా తాతల నుండి వస్తున్న పండుగ ఇది. ఓకే. మేము చిన్న ఉన్నప్పటి నుంచి, మా నాన్నలు కూడా చిన్న ఉన్నప్పటి నుంచి, అప్పటికి ముందు దగ్గర 100-120 సంవత్సరాల నుంచి ఉన్న దేవత. ఈ అమ్మవారు ఏంటంటే మా తాత వాళ్ళ నాయనమ్మ ఫస్ట్ చిన్న పిల్ల అమ్మాయిని ఒక 7 సంవత్సరాలు ఉండగా పెళ్లి అయిందట. ఓకే. అయితే ఆ అమ్మాయి ఇక్కడ మన యాదగిరిపల్లి అయితే ఆమె పుట్టూరుకం, ఆమె అమ్మగారు కరకపట్ల. ఓకే. అయితే అమ్మవారు చిత్తారమ్మ మహారాష్ట్ర నుంచి బయలుదేరింది ఇక్కడ. ఓకే. వస్తున్నాగా మన ఇక్కడ దగ్గరలో గజివెల్లి ఉంటది. గజివెల్లి ఊర్లో ఒక పిడిచేటి అని ఊరు ఉంటది. ఆ ఊర్లో ఆగిపోయింది అమ్మవారు అక్కడ వచ్చి. ఆమె అక్కడ ఒక కొన్ని రోజులు ఉండి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళా బయలుదేరి ఇక్కడ రావి వచ్చింది. ఇక్కడ వచ్చి పున్నలగండి అని పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో అమ్మవారు అక్కడ నిలిచిపోయింది. ఆ తర్వాత మా తాత వాళ్ళ ఇక్కడ గుడి దగ్గర, గుడి ముందర గోరి ఉంటది, సాయమ్మ అని. అయితే ఆమె 7 సంవత్సరాల అమ్మాయి పెళ్లి అయింది. 7 సంవత్సరాల అమ్మాయికి పెళ్లి చేసిరట. ఆమె ఇక్కడ మా తాత వాళ్ళ తల్లికి లగ్గం చేసిరు. అయితే ఆమె ఏమేం చేసింది, అప్పుడు ఇక్కడ ఏం చేసిందంటే ఇక్కడ డైరీ ఫామ్ ఉంటది. ఆ డైరీ ఫామ్ లో గడ్డి కోయడానికి పోతుంది వాళ్ళ అత్త వాళ్ళందరూ పోతుంటే ఈమె ఇంటికాడ ఉండి ఏం చేస్తాలే, ఈమెను కూడా తీసుకుపోదామంటది. తీసుకుపోయారు అడవికి. తీసుకుపోతే రోజు పోతుంది వాళ్ళు ఎంబడి, ఏదో ఆమె సాధనైన పని చేస్తుంది, వస్తుంది. ఆ తర్వాత అమ్మవారు అక్కడ సీతారామ గండిలో ఉంది కదా, ఈమె మీద పొంది ఈమె ఇక రోజు అదే జరుగుతా ఉన్నది. వస్తుంది పోతుంటే అట్లా కొన్ని రోజులు తర్వాత ఈమె అక్కడే ఇక డైలీ వెళ్ళిపోగానే ఈమె అడవిలోకి వెళ్ళిపోతుంటది. వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వస్తుంటది. వీళ్ళు రోజు వాళ్ళ అత్త అడిగిపోయినాక ఈమె ఎక్కడ పోతుంది అంటని చెప్పి వీళ్ళందరూ ఆమెను చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఈమె ఇంటికి రాగానే వెళ్ళిపోతుంది, అసలు ఏం చేస్తుంది ఈమె అంటని చెప్పేసి ఇక వీళ్ళు చెడ్డగా అనుకుంటారు. వీడికి రాగానే వెళ్ళిపోతున్నది, మళ్ళీ సాయంత్రం వీళ్ళు ఎంబడి వస్తుంది. వీళ్ళతో పాటు ఆమె కోసే గడ్డి ఇప్పుడు అందరు లైన్ బడి కోస్తుంటారు కదా, ఆ కోస్తున్న ఈమె లేకున్నా ఈమె కూడా అక్కడ అన్ని సమకూరుస్తుంది. వీళ్ళది ఎంత అయితే కోస్తారో ఈమె కూడా అంత గడ్డి ఈమె కూడా తయారైతుంది. సాయంత్రం వచ్చేటప్పుడు మళ్ళీ ఇల్లు ఎంబడి వస్తుంది. అట్లా రోజు ఇట్లా అడిగి పోగానే ఇంటికి వచ్చినాక భర్తకి చెప్పిరట, మీ భార్య అక్కడ వెళ్ళినాక ఎడవ పోతుంది, మళ్ళీ సాయంత్రం మా ఎంబడి వస్తుంది అని చెప్పేస్తే ఈ ఇంటికాడ కొట్టడం తిట్టడం పెట్టిరు. ఆమె ఒక రోజు అడిపోయినాక అటే నైట్ అక్కడే వెళ్ళిపోయింది. అటే వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం దాకా దూరం ఇంటికి వచ్చావు. అదే మీ భార్య ఇట్లా వెళ్ళిపోయింది రా, రోజు చెప్తాను నమ్మతలేవు, అక్కడ పోయినాక ఆమె అక్కడే వెళ్ళిపోయింది, ఈమె మళ్ళా మేము వచ్చేటప్పుడు రాలేదు మాకు అయితే అని చెప్పేసి ఈయన పొద్దున్నే పోయిండు దూలాడదామని. అయితే ఎవరు ఉన్నారు అక్కడ, ఈ మొక్క పోతాకలా అమ్మవారు అక్కడ పులి మీద ఎక్కి కూర్చొని తిరుగుతుంది ఈయన పోయేసరికి. అయితే ఆమె ఏం చెప్పిందంటే, నేను ఇట్లా ఉన్న సంగతి ఎవరికి చెప్పొద్దు, నేను ఇక్కడే ఉంటాను నువ్వు అని చెప్పి పంపించింది. ఇంటికి వచ్చినాక ఇక అమ్మ నాయన అడిగితే చెప్తారు కదా, చెప్తే వాళ్ళు నమ్మలేదు. పులి అంటే రా, ఆమె తినేస్తుంది, పులి అయితే ఆమె మనిషి పులి తింటది, నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు అంటే ఇక మళ్ళీ తెల్లారి వెళ్ళి మళ్ళీ వచ్చింది పట్టుకొచ్చి ఇంకా ఆమె ఇంటికాడ కొట్టడం తిట్టడం చేస్తే వాళ్ళ అమ్మగారు వచ్చి తీసుకుపోయారు. అయితే అప్పుడు అప్పట్లో దేవుడు ఇప్పుడు ఎట్లుండంటే బాగా నమ్మకం దేవుళ్ళు. అయితే కరకపట్ల తీసుకుపోయినాక ఈ చిన్న పిల్లలు బాగా లేకపోతే, గోదలు బాగా లేకపోతే మంచిగా బాగా అవుతుంది, ఆమె బొట్టు పెడుతుంది అక్కడ బాగా అవుతుంది. అయితే అప్పుడు ఏం చేశారు, మా ఊరు పెద్ద మనుషులంతా, మేము చూడలేదు, మా తాతలు చెప్పింది విన్నాం మనం. అయితే వీళ్ళందరూ ఏం చేశారు, మనూరు దేవత ఆమె, మనూరు కోడలు అని పోయి తీసుకొచ్చారు. మళ్ళీ పోయి బండ్లు అవి కట్టుకొని పోయి
డప్పులు కొట్టుకుంటా తోలుకొచ్చారు. ఇక్కడ వచ్చినాక ఆమె ఇక ఈడ కూర్చొని అందరికి చెప్పడము, బొట్టు పెడితే పిల్లలు బాగావడు, పశువులు బాగావడు. ఎక్కువ శాతం పశువులు, గోదలు, మేకలు ఇవి పోయి ఏమన్నా అయిందంటే వచ్చి బొట్టు తీసుకొని పోయి పెడితే అని మంచిగా అవుతుండ. అట్లా జనాలకు కూడా ఒక నమ్మకం అనేది వచ్చింది. నమ్మకం బాగా లేకుంటే వచ్చి ఇక్కడ వండుకో నైట్ దాకా నిద్రలు చేస్తారు, పోతుంటారు. ఇక అట్లనే ఆమెనే గుడి కట్టించుకొని ఇక జాతర సాగుతా ఉందన్నమాట. ఇక జాతర అప్పటి నుంచి ఓకే మల్లేష్ గారు, అంటే ప్రతి సంవత్సరం జరుగుతుందా జాతర అనేది? ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1 లో కానీ మార్చి 1 కానీ ఫిబ్రవరి ఎండింగ్ వరకు శివరాత్రి ముందర వచ్చే ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యానికి జరుగుతుంటది. ఓకే. సో ఇప్పుడు గ్రామం తరపు నుంచి ఎవరైనా దాతలు ముందుకు వస్తారా? అంటే ఏమైనా గుడి కట్టడానికి కానీ లేకపోతే చందాలు కలెక్ట్ చేసి? అప్పుడెప్పుడు మా తాతలు కట్టిన గుడే, ఇప్పటి వరకు మేము ఏం కట్టలేదు. అయితే ఏం చేసినామంటే ఒక 2 సంవత్సరాల క్రితము గుడి చాలా ఎక్కడెక్కడ అన్ని గుళ్ళు కడుతున్నారు, మనం కూడా కట్టాలి, పెద్ద ఎత్తున చేయాలి మనం కూడా అని మేము మా గుడి వాళ్ళము 3 ఉంటారు మా తాతలు. ఫస్ట్ మా తాతమ్మ దేవుడు వచ్చి ఆమె చనిపోయిన తర్వాత మా పెదనాయన మైసయ్య, సత్యమ్మ అని ఉండే. వాళ్ళకి దేవుడు వచ్చి కొన్ని సంవత్సరాలు ఒక 25 నుంచి 30 సంవత్సరాలు సాగిచ్చారు. వాళ్ళు అయిపోయిన తర్వాత చనిపోయారు. వాళ్ళు కూడా చనిపోతే గుడి ముందు ఇంకో 2 గొర్రెలు ఉన్నాయి కదా, వాళ్ళిద్దరి అవి. తర్వాత ఇక వాళ్ళు చనిపోయిన తర్వాత మా అమ్మ లక్ష్మమ్మ, నరసింహమ్మ నాయన వీళ్ళకి దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి మేము ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల దాకా మేము సాగించినాం. ఆ తర్వాత ఇక ఏం చేశారు, అందరూ ఎప్పుడు వాళ్ళే ఎవరు దేవుడు వస్తే వాళ్ళే సాగిస్తారా, అట్లా కాదు, మా వంతు కూడా ఉంది, మేము కూడా సాగిస్తామని చెప్పి ఇప్పుడు 3 పాళ్ళు ప్రతి ఒక్క సంవత్సరం. మా తాతకు మేము 6 మంది మా నాయనలు, ఒక ఆయనకు 2, ఒక ఆయనకి 2. అట్లా ఇక మేము మాకు వచ్చినప్పుడు మాకు 18 ఏళ్ళకి ఒకసారి వస్తుంది నాకు జాతర. 18 ఏళ్ళ మా నాయన పాలు వచ్చినప్పుడు మేము చేస్తుంటాం. ఇట్లా ఇవి వేరు ఒవ్వరు సంవత్సరం వాళ్ళు చేస్తా పోతారు. సో ఇప్పుడు ఇంత హడావిడి చూస్తుంటే పోలీస్ బందోబస్తు ఏమైనా ఏర్పాటు చేశాము? పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము, రమ్మని చెప్పిన వస్తారు. ఈ రోజు తక్కువ ఉంది, రేపు సోమవారం మంగళవారం బాగా ఉంటది. ఈ 3 రోజులు జరుగుతుంటది. సో ఇక్కడ వస్తున్న జనాలు ఓన్లీ మన ఊరు గ్రామస్తులేనా లేకపోతే వేరే సిటీ నుంచి, ఎక్కడ నిజామాబాద్ చాలా దూరం నుంచి, ఎక్కడెక్కడో చాలా దూరం ఉంది. గాజుల రామారం, చిత్తారామ కూడా ఇక్కడనే. అయితే వాళ్ళే గోదలు బాగా లేకపోతే ఇక్కడ నుంచి బండారు తీసుకుపోయి ఆడేసుకొని వాళ్ళు చిన్న గుడి కట్టుకుంటే వాళ్ళకి మంచిగా అనిపించింది. అట్లనే ఇక అక్కడ పెద్ద గుడి కట్టారు. ఇంతకంటే ఎక్కువ సాగుతుంది. అదే ఇందాక వచ్చేటప్పుడు కూడా చూసాను. అంటే ఇక్కడ యాదగారిపల్లి చిత్తారాం అని ఫస్ట్ స్టార్టింగ్ ఈడ అంతా వేరు ఎక్కడ అంటే అక్కడ కట్టుకున్నారు మస్తు మంది. అంటే అమ్మవారిని డిఫరెంట్ నేమ్స్ తో కొలుస్తున్నారు. ఈ చిత్తారామ అండ్ కొండపోచమ్మ, ఆమె అమ్మవారు వేరే, ఈమె చిత్తారామ అంటే అంతా ఒకటే. ఇందాక వచ్చేటప్పుడు కూడా చూసానండి, ఏర్పాట్లు చాలా బాగా చేశారు మీరు, చూడడానికి కూడా చాలా బాగుంది. అంటే ఇది 3 రోజుల జాతరనేనా, ఒకటే రోజేనా ఇది? ఫస్ట్ శనివారం స్టార్ట్ అవుతుంది. శనివారం అయితే ఇప్పుడు చెప్పినాను కదా, పొన్నాలండి చిత్తారామ, అక్కడ పోయి ఆమెను అక్కడ బోనం చేసి బియ్యం పోసి అక్కడికి ఎదుర్కొస్తాం. శనివారం నాడు ఎదుర్కొని వచ్చినాక ఇక్కడికి వచ్చినాక గంగకు పోతాం. గంగకు పోయి గంగ తానం చేపించుకొని వచ్చి ఈ రోజు మళ్ళా గుళ్ళాన్ని అమ్మవారి మొత్తం శుభ్రం చేసి అమ్మవారి వస్త్రాలు కట్టించి రేపు పొద్దున అమ్మవారి కళ్యాణం, మల్లన్న కళ్యాణం, రేపు పొద్దున గొలుసు దెంపుడు ఉంటది, అగ్గిగుండాలు ఉంటాయి. సాయంత్రం మధ్యాహ్నం నుంచి బండ్లు బోనాలు జరుగుతుంటాయి, పలహారం బండ్లు వస్తాయి, తొట్టాన్లు తీస్తారు. చాలా బాగుంటది. అమ్మవారి నమ్మకం ఏంటంటే మన ఏ మనకు ఆపద పడ్డ ఇవాళ అమ్మ నాకు ఈ ఆపద పడ్డది అని మనం మొక్కిపోతే మనకు అది నమ్మకం అవుతుంది. మనం నమ్మిన కోరిక కంపల్సరీ అవుతుంది. ఓకే మల్లేష్ గారు, అంటే ఇంత పెద్ద జాతరకి ఎవరైనా రాజకీయ నేతలు ఏమైనా సాయం చేశారా? సాయం చేశారంటే మల్లారెడ్డి గారు ఒక 5 లక్షలు ఇచ్చాడు గుడి కడుతున్నామంటే. ఇక అట్లా మిగతా వాళ్ళు తోచింది ఒక ఆయన 50,000, ఒక ఆయన ₹1,00,000, అట్లా 10,000, 5,000 అట్లా ఇచ్చారు. కానీ చాలా పెద్ద అమౌంట్ తో కూడుకున్నది. మినిమం ఇంకొక 60-70 లక్షలు అయితేనే కంప్లీట్ అవుతుంది. మొన్న ఒక అతను తోలుకొచ్చినాను కట్టడానికి, ఆయన 30 లక్షలు అడిగాడు. అట్లా ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ దాకా జరిపించినాం. పర్వాలేదండి, అంటే ప్రస్తుతానికి జరుగుతున్న ఈ ఏర్పాట్లు కానివ్వండి, బందోబస్తు చూస్తే చాలా హ్యాపీగా ఉందండి. ఈ చుట్టుపక్కల పల్లె పొలాలు కానివ్వండి, ఫ్యామిలీ చిన్న పిల్లలు బాగా చేయాలని కోరిక. కబడ్డీ పోటీలు పెట్టించినాను, క్రికెట్ మ్యాచ్ పెట్టించినాము, అట్లాగే వాలీబాల్, మహిళలకు కూడా ముగ్గుల పోటీ పెట్టించినాము. కానీ ఈ రోజు పోషమ్మ బోనాలు ఇంత ముందుకు శ్రావణంలో అవుతాయి. శ్రావణ మాసంలో బోనాలు అవుతాయి. అయితే మా ఊర్లో ఇబ్బంది ఉండి వాళ్ళు పొలం పోనీయలేదు. పోనీయకపోతే బోనాలు చేయక ఆపినాం.
ఓకే. ఇప్పుడు చేయాలంట అని చెప్పి ఈ అమ్మవారి పండుగతోటి ఇవాళ బోనాలు పెట్టినాం. లేకపోతే ఈ రోజు మా మహిళలకు ముగ్గుల పోటీలు ఓకే. నిర్వహించినాం. అవును. కానీ అవి క్యాన్సిల్ అయిపోయింది. ఓకే. మళ్ళా నైట్ దుర్గమ్మ బోనాలు ఉన్నాయి. ఈ రోజు నైట్. ఈ రోజు నైట్ ఓకే. తెల్లారితే సీతారామ ఇక. ఓకేనండి. చాలా ఆనందంగా ఉందండి మల్లేష్ గారు. మీ మీ సమయం మాకు ఇచ్చారు. ఓకే సార్, ఎందుకంటే మా థ్యాంక్ యూ సార్. నలుగురికి తెలియాలని చెప్పేసి మా ఉద్దేశము. ప్రజల ఒపీనియన్ న్యూస్ ద్వారా ఒక ఫేమస్ టెంపుల్ ఉంది. ప్లస్ ఇక్కడ ఉన్న ఏర్పాట్లు అందరికి తెలియాలనేది మా ఉద్దేశం. అందుకని మిమ్మల్ని మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ చాలా సార్. సంతోషం అండి. మళ్ళీ ఇంకో మీ ఊరు సమస్యలు కానీ ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు ముందుండి నడిపించాలని చెప్పేసి మేము మా ఊళ్ళో ఏ కోరుకుంటున్నాం. కార్యక్రమం అయినా కానీ ఫస్ట్ పెళ్లి చేస్తున్నా కానీ వచ్చి అమ్మవారికి బియ్యం పోసినాకనే ఓకే. వాళ్ళు కార్యక్రమాలు చేపడతారు. ఓకే. మన ప్రేక్షకులు చాలా మంది చూస్తారండి ప్రజల ఒపీనియన్ న్యూస్ కి. అంటే వాళ్ళకి మీరు ఫైనల్ మీరు చెప్పేది ఏంటండి? అంటే ఒకసారి టెంపుల్ అనేది ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్ గా లొకేషన్ వాళ్ళకి చెప్తే తెలిసిన వాళ్ళు వచ్చి దర్శించుకుంటారు. యాద్గార్పల్లి, కీసర మండల్, మల్కాజ్గిరి, మేడ్చల్. ఓకే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా ఫేమస్ టెంపుల్ అంటే ఇది చిత్తారమ్మ టెంపుల్. మీకు ఎవరైనా అంటే కష్టాలు ఉన్న వాళ్ళు కావండి, సంతోషంగా ఏమైనా కష్ట దుఃఖాలు ఉన్నా కూడా ఖచ్చితంగా వచ్చి దర్శించుకోండి. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఒక మన పెద్ద జాతర వాతావరణం ఉంది. పిల్లలు కాలేదనుకున్న వాళ్ళు కూడా వచ్చి ముడుపు కడతారు. ఓకే. సంతానం వాళ్ళకి లేని వాళ్ళు సంతానం అయిన కానివ్వండి, తర్వాత వచ్చి మళ్ళా ముడుపు ఇస్తారు. ఫైనాన్షియల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఇంట్లో కుటుంబ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, మీకు ప్రశాంతత అనేది చాలా బాగుంటుంది ఇక్కడ. మల్లేష్ గారు ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. సో అంటే ఇక్కడ ఓన్లీ సంవత్సరానికి ఒకసారి కాకుండా ఆదివారం 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 ప్రత్యేకంగా వస్తూనే ఉంటారు, దావతులు చేస్తారు, ఈ ఆటలు కోసుకుంటారు, ఓకే. అన్ని చేసిపోతూనే ఉంటారు. ఇప్పుడు మనం చేను కోసిన మా ఊరు వాళ్ళందరూ ఫస్ట్ పోయాంగానే ఫస్ట్ చాట సీతారామకి తీస్తారు. ఓకే. తీసి అమ్మవారికి తీసినాకనే వాళ్ళు అమ్ముకుంటారు, ఇంటికి కొట్టబోతారు. ఓకే. అట్లా ఉంటది అనమాట. ఓకేనండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే ఇంటర్వ్యూ అనేది చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒక చిన్న గ్రామంలో ఉన్న ఒక అమ్మవారి టెంపుల్ని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. దానికి తోడు మల్లేష్ గారు మమ్మల్ని ఆహ్వానించి ఒక 10 నిమిషాలు ఇంటర్వ్యూ ఇవ్వడము, మంచి మంచి స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేస్తారు పిల్లల కోసమని. ఎందుకంటే పిల్లలు ఎంత ఆడుకుంటే వాళ్ళకి అంత హెల్తీగా అవుతారని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఒక జాతరలో ఇవన్నీ ఆర్గనైజ్ చేయడం కూడా బాగుందండి మల్లేష్ గారు. థ్యాంక్ యూ మీరు సార్, ఇలాగే ఒక థ్యాంక్ యూ సార్. అంచెలంచెలుగా ఎదిగి ఒక టెంపుల్ అనేది ఒక మంచి మీరు కూడా construction ముందుకు చేయాలి. తీసుకుపోయి మాకు బాగా చేసి అందరికి తెలియజేయండి. తప్పకుండా తప్పకుండా మల్లేష్ గారు. సో ఫైనల్ గా మీరు చూస్తున్నారు ప్రజల ఒపీనియన్ న్యూస్ ఛానల్. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మీ ఊర్లో కానివ్వండి, మీ పట్టణాల్లో ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మన ఛానల్ అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా మన ఛానల్లో కవరేజ్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. మీకు సొల్యూషన్స్ దొరుకుతాయి. థ్యాంక్ యూ అండి.